భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరం. అహం సత్యబోధక ప్రథమ భాగంలో నిన్న ముగించేటప్పుడు నిబంధనలను తప్పక నడుచుకోవాలి, క్రమశిక్షణ పాటించాలి నామస్మరణతో పాటు అని చెబుతూ నిబంధనల ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ సమావేశంలో పాల్గొన్న అనేక మంది ప్రతినిధులలో ఆధ్యాత్మిక మార్గమునకు నిబంధనలు ఎందుకు అని ఊహించేవారు లేకపోలేదు. నా శ్రేయో నియమం వినా అనగా నియమమే లేకపోతే మన జీవితము పెడమార్గము పట్టి గమ్యము చేరలేని మార్గము అవలంబించవచ్చు. పాటకు రాగతాళములు ఎంత ఆధారమో సాధనకు భక్తి ప్రేమలు, ప్రపత్తి కర్మలు, దాని నిబంధనలు కూడాను అత్యవసరం. మనం ఈనాడు నిబంధనలు ఎంత కఠినముగా ఆచరిస్తామో అంత త్వరగా మనము రోగము నివారణ చేసుకున్న వారు అవుతాం. కనుక మన సత్యసాయి సంస్థల యందు నియమించిన నిబంధనలు తూచా తప్పక నడుచుకోవాల్సింది నిన్న చెప్పారు. జగతి జీవించువాడు మనుజుడు కావలె మొదట, ధనుజుల దుష్కృతములెల్ల పొగడుచుండు వాడే చవట, బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొనుట, రాజయోగమునకు బాట అది ఏ శృతులు చెప్పు మాట. జగతి జీవించువాడు మనుజుడు కావలె మొదట, ధనుజుల దుష్కృతముల నెల్ల పొగడుచుండు వాడే చవట, బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొనుట, రాజయోగమునకు బాట అది ఏ శృతులు చెప్పు మాట. ఇలాంటి పవిత్రమైన రాజబాటను మనం వదిలి మిగిలిన బాటలను పట్టుకొని అనవసరంగా అశాంతులకు, దుఃఖమునకు, కష్టమునకు గురి కావటం మానవ తత్వమునకు ఏమాత్రము సార్థము కానేరదు. రాజబాట ఉన్నది, దాన్ని వదిలిపెట్టి కష్టాలు వదిలిపెడితే కష్టములు, అశాంతులు వస్తాయి. కనుక మన నిబంధనలను మనం తప్పక నడుచుకోవడం మనకే క్షేమం. ఇది కఠిన సత్యముగా భావించి ఆచరించడం చేత అతి త్వరగా మీ యొక్క భవరోగమును దూరము చేసుకోగలరు. పారమార్థికము గ్రహించవలెనన్నను, పరులకు బోధించవలెనన్నను చిత్తశుద్ధే అత్యవసరము. చేసి చెప్పడం అనేది సత్యసాయిబాబా వారి యొక్క మార్గము. ఆయన ఆచరించే ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు బోధించారు. ఈనాడు స్వేచ్ఛా విహారం అభివృద్ధి అయిపోయి మానవత్వమును అర్థము చేసుకోనలేక, సమాజమును ఏమాత్రము గుర్తించుకోలేక, ప్రకృతి పవిత్ర భారత భూమి అనే సత్యాన్ని తెలుసుకోలేక ప్రవర్తించడం ఒక మృగ లక్షణముగా గోచరిస్తున్నది. మనం ఒకరిని చూచి ఒకరు అనుకరించడం కూడాను ఒక కొత్త వ్యాధిగా బయలుదేరుతున్నది. అనుకరణ ఎక్కువైనది. ఈ అనుకరించడం అనేది ఒక విధమైన మూర్ఖత్వం అని చెప్పవచ్చు, లేక అది ఒక బలహీనతగా కూడా చెప్పుకోవచ్చు. మనకు ఒక ఆత్మ ఉన్నది, మనకు ఒక ప్రాణం ఉన్నది, మనకు ఒక సంకల్పం ఉన్నది, మనకు ఒక మనస్సు ఉన్నది. మన మనస్సును, మన సంకల్పమును మనం అనుసరించక పరుల యొక్క సంకల్పమును, పరుల యొక్క అభ్యాసములను, పరుల యొక్క మనస్సును అనుసరించటము మానసత్వము కంటే హీనమైనది. పరుల మంచిని మనము గ్రహించటములో ఎట్టి అభ్యంతరము లేదు. ఒక చిన్న విత్తనము మట్టిలో పెట్టాం, దానికి నీరు పోసాం, తర్వాత ఎరువు వేశాం, తదుపరి మొక్కగా వచ్చి వృక్షముగా మారిపోతున్నది. మట్టితో స్నేహము చేయటం చేత ఆ వృక్షము మట్టిగా మారటం లేదు, నీటితో స్నేహం చేయటం చేత నీరుగాను మారటం లేదు, ఎరువుతో స్నేహం చేయడం వల్ల ఎరువుగా మారటం లేదు. ఈ మూడింటి యొక్క మంచితనము తాను గ్రహించి తన స్వశక్తిని అభివృద్ధిగా ఉంచుకున్నది. ఎంతో అంతరార్థం ఉన్నది. వాటితో స్నేహం చేయటం వల్ల మన ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. పాశ్చాత్య అలవాట్లకు, పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు కానీ, వేషధారణలకు కానీ, ప్రతి ఒక్కదానికి కూడా మన యొక్క ఉనికిని పోగొట్టుకుంటున్నాం. మనం గ్రహించేదంతా అలాగున్నది. ఈ మూడింటి యొక్క మంచితనము తాను గ్రహించి తన స్వశక్తిని అభివృద్ధి చేసుకుంటోంది ఆ విత్తనం. అలాగే మనం కూడా 10 మందితో చేరినప్పుడు ఆ 10 మంది యందు ఉన్న మంచితనం గ్రహించాలి, కానీ ఆ 10 మంది తత్వముతో మనం మారకూడదు. పారమార్థికము గ్రహించవలెనన్నను, పరులకు బోధించవలెనన్నను ముఖ్యమైనది చిత్తశుద్ధి. ఈనాడు మానవుడు తన యొక్క సంకల్పమును, తన యొక్క స్థిర చిత్తమును ఏమాత్రము బలపరుచుకోలేని
బలహీనుడిగా తయారవుతున్నాడు. కనుక తన సత్యమును తన యొక్క దివ్యత్వమును గుర్తించి జగత్తులో ప్రవర్తించటము అత్యవసరము. సేవ ఆత్మతృప్తికే, ప్రకటన కొరకు కాదు. సేవలు ప్రకటనమయం అయిపోయినాయి. మన ఆత్మతృప్తి కొరకే సేవ చేసుకోవడం సరైన మార్గం. దివ్యాత్మ స్వరూపులారా, గడిచిన 2 దినముల నుండి మనము చేసినటువంటి సేవల యొక్క తత్వము, మనము ఆచరించిన సాధనల యొక్క ప్రవర్తన మనము అనేక రకములుగా తెలుసుకుంటూ వచ్చాం. మనము చేసిన సేవలు తెలపవలసిన అవసరం లేదు, అవి తెలపవలసినటువంటివి కాదు. మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నించడమే సాధన. గాని తెలిపేటటువంటి అధికారము మనకు ఇంకా రాలేదు. ఇంతేకాకుండా మన ఆత్మ సంతృప్తి నిమిత్తమై మనం సేవలు ఆచరిస్తున్నామే గాని 10 మందికి ప్రకటించే నిమిత్తమై మనము ఆచరించడం లేదు. అనగా ఆ సేవ ద్వారా మనకు వచ్చినటువంటి ఈ జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకోవడానికి ఒక సేవ ఊతమైనది అనుకోవాలి తప్ప దాన్ని ప్రకటన చేసుకునే దానికి కాదు. ఇన్ని సంవత్సరముల నుండి మనం ఇన్ని సేవలు చేస్తున్నాం, కానీ ఎన్ని సేవలు చేశాము, ఎట్టి సేవలు చేశాము అనే ఈ క్వాంటిటీ కంటే కూడా సేవల ద్వారా సమాజమునందు, బయట ప్రపంచమునందు దీని యొక్క ప్రభావం ఏ రీతిగా రూపొందినది అనే సత్యాన్ని తెలుసుకోవడం అత్యవసరం. మన సేవల ద్వారా సమాజమునకు ఏమైనా ఉపకారం జరిగినదా, లేక దేశమునకు ఏమైనా శాంతి చేకూరినదా, లేక మనము ప్రజలకు ఏమాత్రమైనా సంతృప్తి కలిగించినారమా అనే దానిని కొంత తెలుసుకోవడం అత్యవసరం. సేవ ఎందుకు చేస్తున్నామంటే అవతల వారికి అవసరమైనటువంటి దానిని మాత్రమే తెలుసుకుని మన సేవ ద్వారా వారి అవసరాన్ని తీర్చగలిగేటట్టు ఉండాలి తప్ప మనం సేవ చేయడం కోసం ఏదో ఒకటి చేసేసాం, లెక్క పెట్టుకుందాం, ఇన్ని సేవలు చేశాం అని కాదు. పరుల యొక్క క్షేమమును, ఆనందమును, అనుకూలమును లక్ష్యమును ఉంచుకొని నీవు సేవలు ఆచరించినప్పుడే నీ యొక్క తత్వము, దైవత్వము చూచుకుంటుంది. దుప్పట్లు పంచిపెట్టుతున్నారు కదా అని చెప్పి దుప్పట్లు పంచిపెట్టేయడం, లేకపోతే ఇంకోటి ఏదో చేసేయటం, ఫోటోలు దిగిపోవటం, అట్లా ఏది అవసరం లేదు. ఇలాగా భోజనాలు పెట్టడం కూడా ఆ నూజివీడులో అయితే 2-3 చోట్ల భోజనాలు పెడుతుంటే ఎక్కడ మంచి కూరలు ఉంటున్నాయి, ఎక్కడ బాగుంటుందని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకొని అక్కడికి పోతే మిగతా 2 చోట్ల చేసినంత వృధా అయిపోతుంది. అలాగే ఉన్నదన్నమాట. ఈ విధంగా సేవ చేసేటప్పుడు అవతల వారికి ఉపయోగపడుతుందా లేదా మనం ఏదో చేసామనిపించుకోవడానికి సేవ చేస్తున్నామా ఆలోచించి చెయ్యాలి అని. అడవిలో ఉసిరికాయలు పంచిపెట్టినట్టును సముద్రం దగ్గర ఉప్పు పంచిపెట్టినట్టు చేయకూడదు అని స్వామి సేవల గురించి చెబుతూ, సేవ మన యొక్క ఆత్మ సంతృప్తి కోసం చేసుకుంటూ ఇతరులకు అవసరమైనటువంటి సేవనే ఎంచుకొని చెయ్యాలి అని తాను ఆచరించి ఇతరులకు ఆచరించమని చెప్పాలి అనేటువంటిది ముఖ్యంగా ఆచరించి చెప్పడం. రెండవది ఆత్మతృప్తి కోసం సేవ చేసుకోవడం, ఇతరుల యొక్క అవసరాలను గమనించి మనం సేవ చేయడం అనేది ముఖ్యమైనటువంటి లక్షణము. సేవలో గమనించవలసిందని సేవ గురించి చెప్పారు ఈరోజు. సాయిరామ్ అండి.